సుధీర్‌తో ఉన్న రిలేషన్ ఏంటో చెప్పిన రష్మి గౌతమ్ ఇక వివరాలకు వెళ్ళినట్టయితే ఇక బుల్లితెరకు పరిచయం అక్కర్లేని పేరు ఏమైనా ఉందా అంటే అది మొట్టమొదటిగా సుడిగాలి సుధీర్ మరియు రష్మి గౌతమే అని చెప్పుకోవచ్చు. ఇక సుడిగాలి సుధీర్‌కి ఉన్న క్రేజ్ మరియు మామూలుది కాదు. ఎందుకంటే సుడిగాలి సుధీర్ జబర్దస్త్‌లో కామెడీ షో చేస్తూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక రష్మి గౌతమ్ జబర్దస్త్‌లో యాంకర్‌గా చేస్తూ ఇక సుడిగాలి సుధీర్ ఇక రష్మి గౌతమ్ జోడీ ఇక జబర్దస్త్‌కి హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక సుడిగాలి సుధీర్ ఇక రష్మి గౌతమ్ ఇక వీళ్ళిద్దరూ దాదాపుగా 13 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇక సుడిగాలి సుధీర్ ఇక రష్మి గౌతమ్ ఇక ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటే ఇక ప్రేక్షకులు ఎన్నో సంవత్సరాల తరబడి వేచి చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక సుడిగాలి సుధీర్ ఇక రష్మి గౌతమ్ ఇక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇక త్వరలో ఒక మూవీ తీయబోతున్నట్టు ఇక సమాచారాలు వస్తూనే ఉన్నాయి. అది సుడిగాలి సుధీర్ ఇక రష్మి గౌతమ్ ఇక వాళ్ళు చెప్పినట్టు కాదు. ఇక అవి ఫేక్ న్యూస్ అంటూ ఇక వాళ్ళే చెప్తూ ఉంటున్నారు. ఇక సుడిగాలి సుధీర్ ఇక రష్మి గౌతమ్ ఇక వాళ్ళ యొక్క రిలేషన్షిప్ ఏంటో ఇక బయటకు పెట్టారు. ఇక సుడిగాలి సుధీర్ ఇక రష్మి గౌతమ్ ఇక మేమిద్దరం కేవలం ఫ్రెండ్స్ మాత్రమే, మాకు ఎటువంటి లవ్ అట్రాక్షన్ లేదు అంటూ ఇక వాళ్ళు నిర్లక్ష్యంగా చెప్పినట్టుగా సమాచారం. ఇక సుడిగాలి సుధీర్ ఇక రష్మి గౌతమ్ ఇక వీళ్ళిద్దరి పెళ్లి ఇక జబర్దస్త్‌లో జరిగి ఇక మంచి ఇంకా కొన్ని క్రేజ్‌ని సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇక రష్మి గౌతమ్ ఇక పెళ్లి చేసుకోరు. మరి వీళ్ళిద్దరూ కలిసి ఒక మూవీ తీస్తారా అన్న కూడా ప్రశ్నలు ఇక ఎదురవుతున్నాయి. అది ఇక తెలియాల్సి ఉంది. ఇక సుడిగాలి సుధీర్ ఇక రష్మి గౌతమ్ ఇక వీళ్ళిద్దరూ కనుక పెళ్లి చేసుకున్నట్టయితే ఇక వీళ్ళ యొక్క లవ్ స్టోరీకి ఇక రికార్డే బద్దలవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక సుడిగాలి సుధీర్ ఇక రష్మి గౌతమ్ ఇక 13 సంవత్సరాలుగా ప్రేమించి ఒకటేసారి పెళ్లి చేసుకొని ఇక తను కోరిన అమ్మాయిని మరియు తను కోరిన మొగుడిని దొరుకుకోవడం అనేది చాలా అతిశక్తం అని చెప్పుకోవచ్చు.